రాగాల్లో ఈ 3, 4, 5, 7, 9 అక్షరాలతో కూడిన లఘువులు ఉన్నాయి. ఎందుకంటే జాతులు అనేది 5 జాతులు అన్నప్పుడు మనం ఏ వేళ్ళు ఎంచుతామో ఆ జాతి కిందకు వస్తాయి. దీనిలో 3 వేళ్ళు ఎంచినప్పుడు తిస్ర జాతి, 4 వేళ్ళు ఎంచినప్పుడు చతురస్ర జాతి, 5 వేళ్ళు ఎంచినప్పుడు ఖండ జాతి అంటారు. అది 7 వేళ్ళు ఎంచినప్పుడు మిశ్ర జాతి అంటారు. 9 అక్షరాలు అన్నప్పుడు సంకీర్ణ జాతి అంటారు. దీనిలో మనకి ఈ బాణీల్లో ఇట్లా జనరంజకంగా పాడే వాటికంతా ఇట్లా తాళాలు అంటే జనాలు అలసట అవి మర్చిపోవడానికి కూడా ఈ జానపదాలను వస్తాయి. జానపద సంగీతం అంటారు. ఈ పొలాల్లో పాడుకునేది వాళ్ళదంతా. ఆ వాళ్ళ ఈ బావ మరదళ్ళను ఎగతాళి చేయడం లాంటిది. అత్త కోడలు అట్లా అత్త లేని కోడలు ఇట్లా జానపదాల కిందకు వస్తూ మరదలను ఆట పట్టించడం ఇట్లాంటివి వస్తుంది. దీనిలో భక్తిపరంగా కూడా భజన సంప్రదాయంలో కూడా ఇట్లా పాటలు వస్తాయి. భక్తిపరంగా పాడేటివి కూడా. దీనిలో వాగ్గేయకారులు రాసినవి కొన్ని అయితే ఇది స్వీగా మనకు రచన జ్ఞానం ఏదైనా ఉంది అని అంటే సాహిత్యం పాడుకుంటూ పాడేటివి కూడా ఇట్లా ఉంటాయి. కానీ ఇది పలానా రాగంలోనే ఉంటుంది, పలానా తాళంలో ఉంటుంది అని అంటే 2 సంగీతాలు ఉన్నాయి దానిలో. కల్పిత సంగీతము, కల్పన సంగీతం. కల్పితం అంటే ఇట్లాగే పాడాలి. ఇదే శిలాశాసనం అనే టైప్లో ఈ వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి, పురంధరదాసు, రామదాసు అని వాళ్ళు రాసినట్టు వాగ్గేయకారులు. కల్పన సంగీతం అంటే మన క్రియేటివిటీ, మనోధర్మంగా వచ్చేది. అదేనండి, మనోధర్మంగా వచ్చేది. అట్లా ఏర్పడిన పాటలకు కూడా పలానా తాళము ఉంది అని మనం గ్రహించి చేసుకోగలిస్తే కాదు. లేదా లయజ్ఞానం ఉండేవాళ్ళు ఆ బీటు వేసుకుంటూ ఉంటే ఏ తాళంలో వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు పాపం. కానీ లయగా వేసుకుంటూ వెళ్ళిపోతారు పాటకి, భజనకి. దీనిలో భజన అనేది సామూహికంగా చేసేది కాబట్టి ఒక్కొక్కరు పాడేది కాదు. సామూహికంగా చేసేటప్పుడు విడివిడిగా పాడినప్పుడు వాడు బాగా పాడినాడు, వీడు బాగా పాడలేదని చెప్పే భావన లేకుండా సామూహికంగా ఈ భజన సంప్రదాయం వచ్చింది. అది భగవంతుడి కీర్తించడం. దీనిలో కీర్తన, కృతి. భగవంతుడు నువ్వు అట్టాటి వాడినైనా ఇంత గొప్పవాడు అనేది కీర్తించడం అనేది కీర్తన అంటారు. దీనిలో ఒక పల్లవి ఒకటి ఉంటుంది, చరణాలన్నీ ఒక టైపులోనే ఉంటాయి. దాని వాళ్ళ మన భావం వచ్చేది. మళ్ళీ కృతి అన్నప్పుడు మన విద్వత్తును ప్రదర్శించేదానికి కృతి అనేది అంటారు. అంటే రాజస్థానాల్లో ఆయన ప్రాపకం చెందుకునేదానికి బతుకు తెరువు కోసం కృతిలు ఏర్పడినాయి. ఇది రాజు దగ్గర ఇది పాడి మనల్ని నిరూపించుకుంటే మనల్ని ఆదరిస్తారు, ఆస్థాన విద్వాంసులుగా చేస్తారు అనేది. కీర్తన అనేది సామూహికంగా చేసేటివి, ఊరేగింపుగా దేవుడు వచ్చినప్పుడు పాడేటివి. ఆయన ప్రజలకి లోపల దర్శన లేని వాళ్ళకు కూడా ఆయన ఊరేగింపు అనేది అందుకే వచ్చే దేవుళ్ళు. బయట ఊరేగిస్తారు దేవుడు. ఎందువల్ల మన కాదు అనేది వాళ్ళ దర్శనాలు లేని వాళ్ళకి, లోపలికి పోలేని వాళ్ళకి ఊరేగింపు వచ్చినప్పుడు ఆయన దర్శనం ఇచ్చే పద్ధతే ఈ ఊరేగింపు. కాబట్టి మనం జాతర దీనికైతే చేస్తాం కాబట్టి మీరు పాడిన పాట తిస్ర నడకలో ఉంది. తక్కిట 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 తక్కిట, ఇది 3 అక్షరాలు. తక్క తిమ్మి తక్క తిమ్మి తక్క తిమ్మి తక్క తిమ్మి అంటే ఇది ఆది తాళము 4 అక్షరాలు వస్తాయి. తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట కండ చాపు వస్తుంది, కండ జాతి వస్తుంది. తక్కిట తక్క తిమ్మి తక్కిట తక్క తిమ్మి, ఇది మిశ్ర జాతి వస్తుంది. తక్క తిమ్మి తక్క తక్కిట తక్క తిమ్మి తక్క, ఇది 9 అక్షరాలు. ఆ మాదిరి ఈ 5 జాతుల్లో ఏర్పడిన ఈ లయను అనుసరించి మనం పాటలు ఏమంటే జనరంజకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం పలాంది ఉంటుందని. ఇది సంగీత పరంగా బేసికల్ నాలెడ్జ్గా నేర్చుకోగలిగితే శృతి, లయ, మన వాయిస్సు, గాత్ర ధర్మాన్ని అనుసరించి కొంతమంది పాడుతూ ఉంటారు. ఎక్కడనో పాడతారు, ఎక్కడనో ఆపేస్తారు. శృతి పోయింది అంటారు. ఏ శృతిలో ఉండదని పాడతారు? గాత్ర ధర్మం అంటారు. అట్లాంటిది ఏర్పరచుకునేదానికి ప్రాథమికంగా మన సరళి స్వరాలు అలాంటివి, సరిగమ పదనిస సంగీతం అంటారు, కర్ణాటక సంగీతం అని. కాబట్టి ఈ మీరు పాడిన భజన 3 అక్షరాల తాళంలో ఉంది. తక్కిట 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 తక్కిట. మీరు అనండి ఇప్పుడు మామూలుగా
పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజును కాను నేను. నడుస్తుంది కదా మూడు మూడు అక్షరాలు కొంచెం మీరు పేదింటి చూసుకుంటే వంట తింటే పేరే మీ తరగదులే. అదమ్మా, కొంచెం అంటే నాకు తప్పుతుంది. వాయించే వాళ్ళకు కూడా లయతో పాడితే తప్ప కొంచెం ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఆనంద పాడలేదే అని వాళ్ళు అనుకుంటారు, కానీ మొత్తం అనరు. చెప్తున్నాను అంటే కొంచెం ప్రాథమికంగా కానీ తాళం కానీ శృతి కానీ మనం పాడగలిగితే రాత్రి ధర్మాన్ని అనుసరించి మనం ఏ శృతులైనా పాడాలి. ఈ పాట ఇక్కడి నుంచి మొదలు పెడితే హై పిచ్లో కొంత అందలేదు అంటారు. ఎందుకు అందదు అంటే ఆ బేస్ అనేది మన వాయిస్ని అనుసరించి శృతి బాక్స్ శృతి ఉంటుంది. శృతి లేని మాట, శృతి లేని పాట మతి లేని మాట అంటారు, సామెత ఉంది. శృతి లేని పాట మతి లేని మాట అంతే రెండు. అది కాబట్టి ఆ శృతి లయ జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఇట్లాంటివి కొన్ని అంటే తబలా వాళ్ళు ఎవరు మనకుంటారు కదా, అదా తబలా వాళ్ళదంటే నేను ఇట్లా పాడుతా ఉన్నాను, నాకేదో కొంచెం తేడాగా ఉందయ్యా, మీరు వాయించండి నేను పాడతా, ఎక్కడైనా కొంచెం కరెక్ట్ చేసే పని అయితే చేయండి అని చెప్పి మీరు అడగండి. కాదండి ఇట్లా పాడొచ్చు అని చెప్పి పాడు లాయవాళ్ళు. లేదంటే మన పాటకి వాళ్ళు చాలా కష్టపడతారు వాయించలేని, అంటే మనకి ఆ బేసికల్ లేకపోతే అది నైనా ఇంకేం లేదమ్మా. మీరు పాట పాడండి అమ్మా. ఇప్పుడే క్లాస్ ఎందుకంటే ఇప్పుడు మా అసలు ఇప్పుడే అంతా నాది క్లాసికల్ బేస్, నాది రేడియో సంగీతం, టీవీ సంగీతము, క్లాసికల్ బేస్ అనమాట. ఎక్కడ పని చేస్తారమ్మా మీరు? శారదా సంగీత కళాశాల అని గవర్నమెంట్ సంగీత కళాశాల, కర్నూలే. కర్నూలే అక్కడ నేను 10 ఏళ్ళు అయింది. 13లో రిటైర్ అయినాను ఆయన. 2013లో 17 సంవత్సరాలు అయింది. రిటైర్ అయింది. ఇప్పుడేమో ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారా? ఆఫ్లైన్ కరోనా వచ్చిన తర్వాత, లేకుంటే మీరు ఇంట్లో కూర్చోడానికి కూడా చోటు ఉండేది కాదు. ఆఫ్లైన్ పిల్లలు తల్లిదండ్రులు తీసుకొచ్చి నేర్పించుకొని పోతా ఉన్నారు. మన పిల్లలు కాలేజీలో నేర్చుకున్న వాళ్ళకి, ఇంటి దగ్గర నేర్చుకున్న వాళ్ళకంతా పరీక్షలు ఉన్నాయి. 4 సంవత్సరాల పరీక్ష, 6 సంవత్సరాల పరీక్ష ఒకటి ఉండదు. ఆ 4 సంవత్సరాల పరీక్ష రాస్తే టీచర్ గాను బతికిపోవచ్చు. ప్రైవేట్ కాలేజీలో కనీసం 15 వేలు జీతాలు వస్తాయి బతుకు తెరువుకి. 4 ఏళ్ళు నేర్చుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, సంసారాలు ఉంటాయి. అట్లా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకంతా ఒక 10 మందికి గవర్నమెంట్ పోస్టులు వచ్చినాయి మొన్న డిఎస్సిలో 3 ఏళ్ల కిందట. మళ్ళీ పోస్టులు వస్తూ ఉంటాయి. చాలా కాదమ్మా, బయట సమాజానికి సేవ అందిస్తారు. సేవ ఈ 10 మందికి వినిపించాలనే ఉద్దేశంలో ఈ ఉత్సవాలు అంటారు, త్యాగరాజ స్వామి ఉత్సవాలు, ఈ వినాయక చవితి అంటే ఇప్పుడంటే క్యాసెట్లు పెట్టేసి అల్లరగా డ్యాన్సులు వేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ సంప్రదాయం పోకుండా ఉండేవాళ్ళైతే ప్రోగ్రాంలో త్యాగరాజ స్వామి దీనికి వాగ్గేయకారుల్లో ఆయన ఒకడు అనమాట. ఆయన సమాధి పూజ చేస్తారు ప్రతి సంవత్సరం. తిరువయ్యార్ అని తమిళనాడు, తంజావూరు దగ్గర. స్టేట్ అని కాదు, ప్రపంచంలో ఉండే విద్వాంసులందరూ అక్కడ ఆ 5 రోజులు మనం నేర్చుకున్న సంగీతాన్ని అక్కడ వినిపించడానికి వస్తారు అందరూ. సమాధి ముందర పాడడం అనేది చాలా 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 గ్రేట్గా చేస్తారు. తిరువయ్యూరు తంజావూరు దగ్గర ఒక 10 కిలోమీటర్లు. ఆయన పుట్టిన ఊరు అది. తిరువయ్యారు. సమాధి ఆయన అయినారు. మన ఆంధ్ర ప్రకాశం జిల్లా కాకర్ల, కంబం దగ్గర కాకర్ల అని ఉంది, చిన్న ఊరు. అది వాళ్ళ పూర్వీకులు ఊళ్ళు. వీళ్ళ వలస మన జనాలు తమిళనాడులో మన తెలుగు వాళ్ళు ఎందుకు ఉన్నారంటే వలస పోయిన దాని వల్ల ఉండారంట. ఆడి నుంచి ఇక్కడ తమిళన్స్ ఉన్నారంటే వలస వచ్చిన వాళ్ళు. ఆ మాదిరి వాళ్ళ తాతగారు గిరిరాజ కవి అని ఆయన చేసి వలస వెళ్ళిపోయినారు తమిళనాడు పక్క. ఆయన అక్కడ వెళ్ళిపోయిన తర్వాత స్పెషల్ డే ఉంటుందమ్మా అక్కడ పాట పాడేది. సమాధి దగ్గర జనవరిలో ఆయన బహుళ పంచమి, పుష్యమాసంలో బహుళ పంచమి రోజు ఆయన సమాధి అయిన రోజుకి ఆడ పంచరత్న సేవ అని ఆయన 5 రత్నాలు లాంటి కీర్తనల కృతులు రాసినాడు. ఆ 5 వేల మంది పాడతారు అక్కడ. మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాన వచ్చిన గొడుగులు వేసుకుని అక్కడ నిలబడమే మన భాగ్యంగా అనిపించవచ్చు. తంజావూరు దగ్గర ఊరు తిరువయ్యారు. జనవరిలో వస్తుందమ్మా. జనవరి 1 ఏదో సమాధి అభిషేకం ఏదో చేస్తారు. పుష్య బహుళ పంచమి
పుష్యబహుళ పంచమి. మేము పొద్దుటూరులో కూడా వచ్చినాము. పొద్దుటూరు మా గురువు గారు వాళ్ళతో కూడా వచ్చినాం. సిద్ధరామేశ్వరం గుడి చూసి వచ్చినాము. ఈశ్వరుడు గుడి దగ్గర కచేరీ చేసి వచ్చినాం. కన్యకా పరమేశ్వర గుడి దగ్గర అక్కడ చేసి ఈశ్వరుడు గుడి ఏదో ఉంది అక్కడ, శివాలయం ఉంది, అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చినాము. గురువు ఎవరమ్మా మీరు? చంద్రమౌళి గారు, కర్లపాలె చంద్రమౌళి గారు అని కాలేజీ ఫౌండర్ అన్నమాట. ఆయన కాలమే. ఏ ఇయర్లో వచ్చారమ్మా పొద్దుటూరుకి మీరు? మేము అయింటుంది 30-40 ఏళ్ళు అయింటుంది, అయిపోయి ఉంటుంది. అంటే ఎన్టీఆర్ సీఎంగా ఉండేటప్పుడు జనాల్లోకి సంగీతాన్ని వినిపించాలనే ఉద్దేశంతో ప్రచార రథం అని ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళు డిపిఆర్ఓ వాళ్ళంతా. ₹1 పేపర్, ఆయన ఎవరు సైదులు, ఆయన రూపాయి న్యూస్ పేపర్ ప్రజల్లోకి సంగీతం వినిపించాలనే దాన్ని మాకు ఒక 3 రోజులు 4 రోజులు మేము ప్రోగ్రాం ఇచ్చొచ్చు. అన్ని జిల్లాలు తిరిగినాము, కర్నూలులో అన్ని ఊళ్ళు తిరిగినాము. కడప, పొద్దుటూరు, ఇంకా జమలమడుగు, బ్రహ్మంగారి మఠము, మైలవరం డ్యామ్ అంతా తిరిగి వచ్చినాము. పొద్దుటూరు ఇంకా అన్నమయ్య ఏది అని అంటే ఆయన తిరుపతిలో ప్రాజెక్టే ఉంది, అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. 600 సంవత్సరాలకి కాలేజీ వాళ్ళనంతా డ్యూటీ వేసి పిలిపించుంటే అక్కడ 600 సంవత్సరాల ఉత్సవం చేస్తుంటే పెద్ద 70 అడుగుల విగ్రహం ఉండదు. రాజంపేటకు వచ్చే ముందర మీరు తిరుపతి కారు బస్సు పోయి అక్కడ 15 రోజులు స్థానికులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి అందరికీ నేర్పించిందని చెప్పి ఒక 15 రోజులు అన్నమయ్య ఉన్న ప్లేస్లోనే సంగీతం నేర్పించడము, ఆడ భోజనం చేయడము వచ్చి చేసుకుని వచ్చినాం ఆయన. అంటే చెప్తున్నాం కదా, దీనికి ఉండే సేవ వేరే, ఒక పక్క వేరే అయిపోతుంది. ఈ టాపిక్కి వెళ్ళిపోతే సంగీతం లోపలికి వెళ్ళిపోతే చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. చాలా సంతోషము మిమ్మల్ని కలవటం. మనము నేను ఎంత అభిమానించే సుబ్బరాయుడు సారు ఇరిగేషన్ గురించి నాకు చాలా చక్కగా వివరణ చేశారు. నేను ఎంతో అంటే ప్రేమగా సంగీతాన్ని ఆస్వాదిస్తాను. మీరు కూడా సంగీత విద్వాంసులు. మీ ఇద్దరి దగ్గర నాకు ఈరోజు సమయం దేవుడిచ్చినందుకు నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మనం ఏబిసిడీలు నేర్చుకోలేకపోతే యాపిల్ రాయలేము. అవును, అంతే కదా. అవును, ఏబిపిఎల్ రాయలేము లాస్ట్ దాకా నేర్చుకుంటే. అదే మాదిరి బేసికల్ నాలెడ్జ్ గానా అంటే మనలోనే ఉంటుంది, శృతి లయ మనలోనే ఉంటుంది. కానీ దానికి పదును పెట్టి చేస్తే ఈ తాళంలో ఉండాలా, ఈ తాళాన్ని మీరు ఎట్ట అడిగినారు నన్ను, ఏ తాళంలో ఉందమ్మా అని. ఏ తాళంలో ఉన్నదని మీకు ఎట్ట తెలియాలి? కాబట్టి బేసికల్ నాలెడ్జ్ ఇట్లాగానే చెప్పిస్తే పాడుకోవచ్చు. మనలోనే ఉంది అది. కొంచెం శృతిలో లయలో శృతి బాక్స్ పెట్టుకుంటే అది అది ఇంకేం లేదు. సబ్జెక్ట్ అది చాలా సంతోషం. మీ ఇద్దరి మధ్య నన్ను సుమారుగా 3.5 గంట గడిపాను. నాకు సమయం ఏదో నాకు అందుకే నన్ను వదలకుండా రిటైర్ అయినా కూడా నాకు ఆన్లైన్లో అంతా చెప్పి తెలీదు. అవునులేండి, మమ్మల్ని మర్చిపోకుండా మేము నేర్చుకోవాలి. మావాడు బాగా కొంచెం నేర్చుకునేదంతా చెల్లిగిలి అని తను కొంచెం చేయగలదు. నా ఛానల్ కూడా ఉందమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి ఛానల్, భక్తి ఛానల్ భజన పాటలు పెడుతున్నా. తెలియదు సార్కి, ఆయనకు తెలుసు, నాకు తెలియదు. నేను ఏదో వస్తారు పలకరిస్తారు, నేను అందరికి వినపడతా ఉంటాను కానీ కనపడను. ఎందుకంటే సార్ వల్ల బయట పోయేది చాలా తక్కువ. కానీ ఏదైనా మంచిగా గించుగా పిలుస్తూ ఉంటే పోతా వస్తా 1 గంట దాన్ని వదిలిపెట్టి. అందుకోసం ఇంకెక్కడ చాలా మట్టుకు కర్నూలు అంటే నా పేరు అందరికీ తెలుసు. చాలా మంది శిష్యులు ఉన్నారు, కాలేజీ తరఫున ఉన్నారు, ఇంటి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. చెప్పాను కదా, నేర్చుకున్న వాళ్ళు ఆ పోస్టులో బతుకొని వాళ్ళ సంసారాలు బిడ్డలు తండ్రులు ఉన్నారు. స్టూడెంట్స్ అమ్మ అంటే 2001 నుంచి ఉండే వాళ్ళందరూ ఉంటారు. మనమే పాండ్యంలో ఫస్ట్ పోస్టింగ్ పోయినప్పుడు కూడా 34 ఏళ్ల తర్వాత వచ్చినారు. మొన్న జనవరిలో గెట్ టుగెదర్ రాండమ్మ సర్టిఫికేట్ అది ఇచ్చేసి పోయినారు. టీచర్స్ డే అది షీల్డ్స్ అమ్మ ఎంత? ఆ షీల్డ్ అన్నీ అవన్నీ ఇది తెలుగు కళా సమితి. అది అదొకటి కళాంజలి స్వరాంజలి నుండి చూడమ్మా, స్వరాంజలి అది పిలుస్తూ ఉంటారు. తెలుగు కళా సమితి ఘంటసాల పాటల పోటీలప్పుడు ఎగ్జామ్ అయితే జడ్జిగా పిలుస్తూ ఉంటారు.
ఇక్కడ రౌండ్ కోన్ షేప్లో ఘంటసాల మధ్యలో ఉండేదంతా భీమిలి శివానందమూర్తి గారని ఆనందవనం అక్కడ వాళ్ళ ప్రోగ్రాం పోయినప్పుడు అవి ఇచ్చినారు. అనంతపురంలో ఒకటి అట్లా ఏదో వస్తూ ఉంటాను పోతూ ఉంటాను చేసుకుంటా ఉంటాను. మెమోరీస్, తీపి జ్ఞాపకాలు, అంతే స్వీట్ మెమోరీస్. అట్లా పిల్లల్ని తీసుకొని కాంపిటీషన్స్కి పోవడము, నన్ను కాంపిటీషన్స్కి జడ్జిగా పిలిచడము, అన్ని స్కూల్స్లో పిలుస్తూ ఉంటారు జడ్జిగా, వస్తూ ఉంటాం. సంతోషం అమ్మా, మిమ్మల్ని కలవడం నా నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నాకు ట్రైన్ టైం అవుతా ఉంది, బయలుదేరుతాను. ఎర్రగుంటలో పోయి అదే తాడిపత్రి, ఎస్ అదే కదా, కర్నూలు డోను, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల. ఓకే అమ్మా. ఏది బెంగళూరు